ఒక 100 మంది కౌరవ సోదరులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు ఎవరు చేశారో మీకు తెలుసా? పాండవులు, వారి దాయాదులు. కాని కొన్ని కారణాల వల్ల వారు ఈ పని చేయలేదు. అప్పుడు కౌరవులందరి అంతిమ సంస్కారాలను ఒక వ్యక్తి నిర్వహించారు. చిత్రమేంటంటే కౌరవులు ఆ వ్యక్తిని తమ జీవితాంతం సోదరుడిగా భావించకుండా దూరం పెట్టారు. ఈ కారణంగా అతను పాండవుల శిబిరానికి వెళ్ళాడు. యుద్ధంలో అతను వారి తరపున పోరాడాడు. కౌరవులను ఓడించి యుధిష్ఠిరుడు రాజు అయినప్పుడు అతను ఆ ప్రత్యేక వ్యక్తిని తన మంత్రిగా చేసుకున్నాడు. రాజసభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు కౌరవుల వైపు నుంచి దానికి వ్యతిరేకంగా గళం విప్పిన ఏకైక వ్యక్తి అతనే. మరి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా అందుకు తమ సమ్మతిని తెలిపారు. కౌరవుల ఈ సోదరుడి పేరు యుయుత్సుడు. అతను ఖచ్చితంగా ధృతరాష్ట్రుడి కుమారుడే, కాని దుర్యోధనుడు ఎప్పుడూ అతని గురించి చెడుగా మాట్లాడేవాడు. కౌరవులతో పోలిస్తే అతను నీతిమంతుడు, సద్గుణవంతుడు అని చెబుతారు. మరో విషయం, యుయుత్సుని తల్లి గాంధారి కాదు. అతని జీవిత కథ ఏమిటి? యుయుత్సుని జననం గురించి వేరే కథ ఉంది. నిజానికి గాంధారి గర్భవతి అయినప్పుడు ధృతరాష్ట్రుడిని చూసుకోవడానికి ఒక ప్రత్యేక మహిళా పనిమనిషిని ఉంచారు. ధృతరాష్ట్రుడు ఆ పనిమనిషిని ప్రేమించాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయింది. గాంధారి 100 మంది కుమారులకు జన్మనిచ్చినప్పుడు కొంతకాలం తర్వాత ఈ దాసి కూడా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి గాంధారి చాలా బాధపడింది. కాని తరువాత ఈ దాసి కొడుకు కూడా ధృతరాష్ట్రుడి కుమారుడే కాబట్టి అతన్ని కూడా రాజరిక పద్ధతిలో పెంచారు. కౌరవుల అంత్యక్రియలు పాండవులు ఎందుకు నిర్వహించలేదు? మహాభారత యుద్ధం తర్వాత పాండవులు, ముఖ్యంగా యుధిష్ఠిరుడు తీవ్ర దుఃఖంలో, నైతిక సందిగ్ధంలో ఉన్నందువల్ల పాండవులు కౌరవుల అంత్యక్రియలు నిర్వహించలేదు. బంధువులైనప్పటికీ యుద్ధం కారణంగా కౌరవులతో వారి సంబంధం చెడిపోయింది. అందువల్ల యుధిష్ఠిరుడు, పాండవులు కౌరవుల అంత్యక్రియల ఆచారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పాచికల ఆట, ద్రౌపదిని అవమానించడం వంటి సంఘటనలు వారి మధ్య భారీ చీలికను సృష్టించాయి. అందుకే పాండవులు కౌరవులను దహనం చేయడం సరికాదని నిర్ణయించుకున్నారు. అతను ధృతరాష్ట్రుడి కుమారుడు కూడా. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి కుమారుడు, కౌరవుల సవతి సోదరుడు కాబట్టి యుయుత్సునికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను అప్పగించాడు. యుయుత్సుడు యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచాడు. అయినప్పటికీ అతను 2 వైపులా ఉన్నట్లుగా తటస్థంగా నిలుస్తూ తగిన వ్యక్తిగా చేశాడు. ఈ కారణంగా యుయుత్సుడు అంత్యక్రియలు నిర్వహించడం సముచితమని యుధిష్ఠిరుడు నిర్ణయించుకున్నాడు. కౌరవులు అతనితో బాగా వ్యవహరించలేదు. మహాభారతంలోని స్త్రీ పర్వం 25వ సెక్షన్ ప్రకారం యుయుత్సుడు కురు కుటుంబంలోని మిగిలిన సభ్యుల సహాయంతో వేద సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాడని తెలుస్తుంది. మహాభారతం ఆది పర్వంలోని 63వ సెక్షన్ ప్రకారం యుయుత్సుడు బానిస కుమారుడు కాబట్టి రాజకుటుంబంలో అతని హోదా భిన్నంగా ఉండేది. కౌరవులు అతన్ని చిన్నప్పటి నుంచి తమ నుంచి దూరంగా ఉంచారు. వాళ్ళు అతనితో బాగా వ్యవహరించలేదు. దీనిని వికర్ణ అని కూడా అంటారు. ధృతరాష్ట్రుడు, గాంధారి దీనిని వ్యతిరేకించలేదు. కౌరవులు దహనమైనప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. యుయుత్సుడు చేస్తున్న కౌరవుల దహన సంస్కారాలను ధృతరాష్ట్రుడు వ్యతిరేకించలేదు. వారిద్దరూ కూడా అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించాలని, తద్వారా చనిపోయిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. దుఃఖంలో మునిగిన గాంధారి, ధృతరాష్ట్రుడు కలిసి యుయుత్సుడు అంత్యక్రియలు చేయాలనే పాండవుల నిర్ణయాన్ని అంగీకరించారు. మహాభారతం ప్రకారం యుద్ధం తర్వాత యుయుత్సుడి జీవితం కీలకమైనది, గౌరవప్రదమైనదిగా నిలిచింది. రాజ్యాన్ని చేపట్టిన తర్వాత యుధిష్ఠిరుడు అతన్ని మంత్రిగా చేసి ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చాడని చెబుతారు. హస్తినాపూర్లో మహాభారత యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి సంరక్షణను కూడా యుయుత్సుడే చూసుకున్నాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.